హాయ్. బిలియనీర్ టెస్లా స్పేసెక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలనం సృష్టించారు. అదే ఎక్స్ చాట్. ఈ కొత్త మెసేజింగ్ యాప్ వాట్సాప్, టెలిగ్రామ్లకు గట్టి పోటీ ఇవ్వబోతోందని టాక్ నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే వాటన్నిటిని మించి ఈ యాప్లో ఫీచర్స్ ఉండబోతున్నాయనే సమాచారం వినిపిస్తోంది. అసలు ఈ యాప్ని ఎందుకు తీసుకొస్తున్నారు, దీని స్పెషల్ ఫీచర్స్ ఏంటి, భవిష్యత్తులో ఇది ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఎలాన్ మస్క్ ఎప్పుడు కొత్త ఆలోచనలతో భవిష్యత్ టెక్నాలజీని రూపొందించే ప్రయత్నంలో ఉంటారు. 2022లో ట్విట్టర్ని కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఎక్స్గా మార్చి ఒక ఎవ్రీథింగ్ యాప్గా తీర్చిదిద్దాలని మస్క్ ప్రయత్నిస్తున్నారు. ఎక్స్ అనే దాన్ని కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా పరిమితం చేయకుండా చాటింగ్, కాలింగ్, పేమెంట్స్, మరెన్నో సర్వీసులను ఒకే చోట అందించే డిజిటల్ ఎకోసిస్టమ్గా మార్చాలని మస్క్ కలలు కంటున్నారు. ఆ విజన్లో భాగంగా పుట్టుకొచ్చిందే ఎక్స్ చాట్. ప్రస్తుతం మెసేజింగ్ మార్కెట్లో వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్లు డామినేట్ చేస్తున్నాయి. కానీ మస్క్ ఈ రంగంలో కూడా తన ముద్ర వేయాలనుకుంటున్నారు. ఎక్స్ చాట్ ద్వారా ఎక్స్ ప్లాట్ఫామ్ యూజర్ల కోసం ఒక అత్యాధునిక యాప్ని తీసుకురాబోతున్నారు. యూజర్లకు ఇది అత్యంత సెక్యూరిటీ కల్పిస్తుంది. అంతేకాక వేగంగా సరికొత్త ఫీచర్స్తో రాబోతోంది. ఎక్స్ యాప్లో ఇప్పటికే ఉన్న డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్ని మరింత అధునాతనంగా మార్చి వాట్సాప్కు సమానమైన ఎక్స్పీరియన్స్ని అందించాలనేది లక్ష్యం. ఎక్స్ చాట్ అనేది సాధారణ మెసేజింగ్ యాప్ కాదు, ఇది అత్యాధునిక ఫీచర్స్తో ఆకట్టుకోబోతోంది. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది ఆల్ ఇన్ వన్ యాప్. ఎక్స్ చాట్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో సైనప్ కావడానికి ఫోన్ నెంబర్ అవసరం లేదు. కేవలం 4 అంకెల పిన్తో లేదా ఎక్స్ ఖాతాతో సైనప్ చేయవచ్చు. మన మెసేజ్లకు ఇది భద్రత కల్పిస్తుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల మెసేజ్లు, కాల్స్ పూర్తిగా సురక్షితం. బిట్కాయిన్ తరహా ఎన్క్రిప్షన్తో ఇది పనిచేస్తుందని మస్క్ పేర్కొన్నారు. అయితే దీనిపైన కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే బిట్కాయిన్ ఎన్క్రిప్షన్ అనేది డిజిటల్ సిగ్నేచర్లపై ఆధారపడుతుంది, డేటాను ఎన్క్రిప్ట్ చేయదు. ఇక వాట్సాప్లో లాగానే సెట్ చేసిన సమయం తర్వాత మెసేజ్లు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి, మన గోప్యతను కాపాడుతాయి. పీడిఎఫ్లు, ఇమేజ్లు, వీడియోలు లాంటి ఎలాంటి ఫైల్స్నైనా సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఎక్స్ చాట్ ద్వారా ఆడియో కాల్స్ చేసుకోవచ్చు, వీడియో కాల్స్తో మాట్లాడుకోవచ్చు. ఈ యాప్ రస్ట్ లాంగ్వేజ్తో డెవలప్ చేయబడింది. ఇది వేగవంతమైన, సురక్షితమైన పనితీరును అందిస్తుంది. ఎక్స్ ప్లాట్ఫామ్తో ఇది సులువుగా అనుసంధానం అవుతుంది. ఇది యూజర్లకు ఒకే యాప్లో సోషల్ మీడియా, చాటింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ఎక్స్ యాప్ బీటా టెస్టింగ్లో ఉంది. పరిమిత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో పెయిడ్ సబ్స్క్రైబర్లకు, ఆ తర్వాత అందరికీ విడుదల కానుంది. వాట్సాప్, టెలిగ్రామ్లతో ఎక్స్ చాట్ను చాలామంది పోల్చి చూస్తున్నారు. వాటికంటే ఎక్స్ చాట్ ఎలా భిన్నంగా ఉంటుందని ఆరా తీస్తున్నారు. వాట్సాప్లో సైనప్ కావాలంటే ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఉండాలి. టెలిగ్రామ్లో ఫోన్ నెంబర్తో పాటు ఇతర ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఎక్స్ చాట్లో సైనప్ కావడానికి ఫోన్ నెంబర్ అవసరం లేదు. కేవలం 4 అంకెల పిన్ సరిపోతుంది. లేదా ఎక్స్ వినియోగదారులైతే ఆ క్రెడెన్షియల్స్తో సైనప్ కావచ్చు. ఇది మన ప్రైవసీకి ఎంతో ఉపయోగపడుతుంది. వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ డిఫాల్ట్గా అందుబాటులో ఉంటుంది. టెలిగ్రామ్లో సీక్రెట్ చాట్స్కు మాత్రమే ఎన్క్రిప్షన్ ఉంది. సాధారణంగా చాట్స్ ఎన్క్రిప్ట్ కావు, కానీ ఎక్స్ చాట్లో అన్ని అంశాలకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వర్తిస్తుంది. అయితే బిట్కాయిన్ స్టైల్ ఎన్క్రిప్షన్లో సెక్యూరిటీ ఆడిట్లో లేకపోవడం ఒక లోపం. వాట్సాప్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్, గ్రూప్ చాట్స్ వంటివి చేసుకోవచ్చు. డిసప్పియరింగ్ మెసేజెస్ కూడా ఉన్నాయి. టెలిగ్రామ్లో లార్జ్ గ్రూప్స్ మెయింటైన్ చేసుకోవచ్చు, ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే 2 GB వరకు ఉన్న ఫైల్స్ మాత్రమే షేర్ చేసుకోవచ్చు. ఎక్స్ చాట్లో డిసప్పియరింగ్ మెసేజెస్తో పాటు అపరిమితమైన ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. నాణ్యమైన ఆడియో, వీడియో కాల్స్ దీని సొంతం. ఎక్స్ ఇంటిగ్రేషన్ దీనికి పెద్ద ప్లస్. భవిష్యత్తులో ఏఐ ఇంటిగ్రేషన్తో పాటు పేమెంట్ సర్వీసెస్ తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు ఎలాన్ మస్క్. భవిష్యత్తులో ఎక్స్ చాట్ను ఒక విప్లవాత్మక యాప్గా తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు ఎలాన్ మస్క్. ప్రపంచంలో ఇప్పుడున్న సోషల్ మీడియా యాప్స్, మెసేజింగ్ యాప్స్, పేమెంట్ యాప్స్, ఇలా అన్నింటినీ ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేసి ఎవ్రీథింగ్ యాప్గా తీర్చిదిద్దాలనేది మస్క్ ఐడియా. భవిష్యత్తులో ఎక్స్ చాట్ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మస్క్కి చెందిన ఎక్స్ ఏఐ ద్వారా గ్రోక్ వంటి ఏఐ టూల్స్ ఎక్స్ చాట్లో భాగమవ్వచ్చు. స్మార్ట్ రిప్లైలు, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్, చాట్ ఆటోమేషన్ వంటి ఫీచర్స్ రావచ్చు. ఎక్స్ చాట్ ఒక ఎవ్రీథింగ్ యాప్ కావాలని మస్క్ భావిస్తున్నారు. ఎక్స్ చాట్ ద్వారా డిజిటల్ పేమెంట్స్, క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అందుబాటులోకి రావచ్చు. ఎక్స్ భారీ యూజర్ బేస్ని ఉపయోగించి ఎక్స్ చాట్ వేగంగా పాపులర్ కావచ్చు. ముఖ్యంగా గోప్యతకు ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో దీని వినియోగం భారీగా ఉండొచ్చు.
భవిష్యత్తులో అండు రీడ్ స్టేటస్, డిలీట్ ఫర్ ఆల్ వంటి ఫీచర్స్ జోడించవచ్చు. ఇవి యూజర్ కంట్రోల్ని మరింత పెంచుతాయి. కానీ సెక్యూరిటీ ఆడిట్లు, యూజర్ ట్రస్ట్ సంపాదించడం ఎక్స్చాట్ ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లు. వాట్సాప్ ఇప్పటికే 3 బిలియన్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. దాన్ని ఎక్స్చాట్ బీట్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు ఎక్కువ మంది వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి వాటిపైనే యూజర్లు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే ఇకపై ఎక్స్చాట్ కూడా వినియోగదారులను అబ్బురపరిచేందుకు సిద్ధమవుతుంది. ఎక్స్చాట్ ప్రస్తుతం బీటా ఫేజ్లో ఉంది. పెయిడ్ సబ్స్క్రైబర్లకు ముందుగా, ఆ తర్వాత అందరికీ అందుబాటులోకి రానుంది. చాట్ హిస్టరీని ఎన్క్రిప్టెడ్ ఎక్స్చాట్కి అప్గ్రేడ్ చేసుకోవడానికి స్కేలింగ్ సమస్యలను పరిష్కరించాలని మస్క్ పేర్కొన్నారు. ఇక బిట్కాయిన్ స్టైల్ ఎన్క్రిప్షన్ అనే పదం వాస్తవ సెక్యూరిటీ ప్రోటోకాల్ కంటే మార్కెటింగ్ టర్మ్గా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ఎక్స్చాట్ వాట్సాప్, టెలిగ్రామ్లకు గట్టి పోటీ ఇస్తుందని, ముఖ్యంగా గోప్యతపై ఫోకస్ చేసే యూజర్లను ఆకర్షిస్తుందని అంచనా. ఎక్స్చాట్ ద్వారా ఎలాన్ మస్క్ మరోసారి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఫోన్ నెంబర్ లేని సైన్అప్, ఎన్క్రిప్షన్, ఎక్స్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్స్తో ఇది వాట్సాప్, టెలిగ్రామ్లకు గట్టి పోటీ ఇవ్వచ్చు. కానీ సెక్యూరిటీ ఆడిట్లు, యూజర్ ట్రస్ట్ సంపాదించడం దీని విజయానికి కీలకం. మీరు ఎక్స్చాట్ గురించి ఏమనుకుంటున్నారు? వాట్సాప్ని వదిలి దీనికి మారతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.